అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట సత్యసూర్య బ్యాంకర్స్ ఎదుట ఉద్రిక్తత వడ్డీ వ్యాపారి మోసంపై బాధితుల ఆందోళన తాకట్టు పెట్టిన బంగారం ఇప్పించాలంటూ వేడుకుంటున్న బాధితులు ఇటీవల బంగారం నగలతో పరారైన వడ్డీ వ్యాపారి హేమంత్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన 10 రోజులైనా మనిషి ఆచూకీ లేకపోవడంతో బాధితుల గగ్గోలు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకొని నగదు అప్పుగా ఇచ్చే ఒక వ్యాపారి అదృశ్యం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. వచ్చారు వాళ్ళు జాబ్ ఓపెన్ చేస్తారంటే చూసి దాంట్లో ఉన్న కాగితాలు పుస్తకాలు చూసి దాని ప్రకారం ఎవరైనా సరిపడతారు. ఇక్కడికి వెళ్ళాడు ఏమన్నా తెలుసా మీకు అసలు ఏమీ తెలియదండి. కూడా అదే చూడమని చెప్పింది మీకు కూడా ఇప్పుడు దీంట్లో ఈయన ఏంటంటే మీ పార్ట్నరా లేకపోతే ఏంటి అసలు ఈయన ఏమంటాను ఆయన పార్ట్నర్ అండి. అతను 20% వాటా దాటండి. పెట్టుబడి మేము పెట్టాము. మా పేరు అయితే మా అబ్బాయి పేరు ఉందండి. 3 సంవత్సరాల క్రితం అయితే రెన్యూ చేయడం ఆపేసి అవన్నీ తీసుకున్నాను. లైసెన్స్ మాత్రం మా పేరు ఉంటుంది కదా. వస్తుంది వీళ్ళందరికీ మీరు సమాధానం చెప్తానని కూడా హామీ ఇచ్చారా వచ్చిన బాధితులందరికీ? వచ్చిన దాని ప్రకారం లోపల ఉంటాయి కదా సీటీలు దాని ప్రకారం చూసి అయిపోతుందని చెప్పారు. ఎన్ని రోజులు టైం ఇచ్చారండి పోలీసులు? నాకేం చెప్పలేదని కాదు. వాళ్ళైతే 21 రోజులు ఉంటుందని చెప్పారు. 20 రోజుల తర్వాత ఓపెన్ చేస్తా ఉన్నారు. ఓకే అది పండుగండి. షాప్లో మేము బంగారం పెట్టామండి. ఒక 4 రోజుల ముందు వచ్చి చూస్తే తాళాలేసి ఉన్నాయండి. తాళాలేసి ఉన్నాయి ఏంటని పక్క వారిని అడిగితే ఇలా ఇలా అని చెప్పారు. మరి మా బంగారానికి ఎవరు సమాధానం చెప్తారు ఏంటి అని వీడియోని ఆఫ్ చేస్తున్నామండి. బంగారం కాకపోతే అప్పు కోసం తాగడ పెట్టామండి. అప్పుడు అయితే రోడ్డు లేదండి. వచ్చామండి. ఆ కష్టాన్ని అడిగితే లేరమ్మని అన్నారండి. తర్వాత మళ్ళీ మేము పాటు ఎలాగ వచ్చిందండి ఎక్కడ వెళ్ళిపోరో తెలియదు అన్నారండి. మీది ఏమన్నా ఉన్నాయా? మాది కాసున్నారు బంగారం అండి. మేమేమో కష్టపడేదో కొనుక్కుని అలా పెట్టుకుంటామండి. ఏదో ఆపదలోనండి. ఆయనేమో ఎలా తీసారని అన్నారనండి. వచ్చి బాగా సౌకర్యం వచ్చి చూస్తేనేమో ఏమీ తెలియలేదండి. ఎవరో సమాధానం చెప్పట్లేదండి. పోలీస్ కేసు ఏమైనా పెట్టారు మరి? తెలియట్లేదండి. అసలు మాకు న్యాయం చేయాలండి. మాకు కాసున్నారు బంగారానికి న్యాయం చేయాలండి. మాకు కష్టపడి ఎండా కొండ లేకుండా కష్టపడి కొనుక్కున్నామండి. ఆపదలో మేము పెట్టుకున్నామండి. మేము డబ్బు కావాలండి. మాకు ఎవరు సమాధానం చెప్పట్లేదండి.